ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అదనపు జాయింట్ కలెక్టర్ ఒంగోలు శ్రీమతి సుదర్శిని గారు, వారి ద్వితీయ కుమార్తె యానీ ప్రీతి మరియు డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ గార్ల వివాహ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్, డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్, డాక్టర్ కృష్ణ కీర్తన మరియు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించున్నట్లు ప్రార్థిద్దాము. దేవుని మహాకృప చొప్పున డాక్టర్ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి గారులను ప్రభువు దీవించి ఈ వార్షికోత్సవంలో గర్భఫలముగా ఇచ్చిన చిన్న బిడ్డ డానియల్ కొరకు ప్రభువును స్తుతిస్తున్నారు. ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసులు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారిని దీవించండి. డాక్టర్ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతిని మీరు దీవించి ఇచ్చిన కుమారుడు డానియల్ కొరకు స్తోత్రాలు. బిడ్డల వివాహ జీవితంలో ఒక వార్షికోత్సవం మీరు ఇచ్చారు, కృతజ్ఞతలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మీరెంతైనా నమ్మదగిన వారు. ఇది మా జీవితాల్లో చూచాం, అందుకు కృతజ్ఞతలు. మీ చేతికి ఈ కుటుంబాన్ని అప్పగిస్తున్నాము. మీ దాసులు ప్రకాష్ కుమార్ గారిని, సుదర్శిని గారిని, బిడ్డలను జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్, క్రిస్టినా కీర్తనలు దీవించమని అడుగుతున్నాము. నేటి ప్రేక్షకులు వాక్యం ద్వారా మేలు పొందినట్లు చేయము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త చాలా వివరంగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 100 గంటలు వాక్య పారాయణం. ఇది చిన్న విషయం కాదు, ఇంచుమించు 200 దినాలు. దేవుని మహాకృప అండి. నాకే చాలా ఆనందంగా ఉంది. తరువాత వాక్య ధ్యానం ద్వారా అంతరంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్ట అభిప్రాయాలు పరిశుద్ధాత్మ దేవుడు రేకెత్తించాడు. అవి నా వ్యక్తిగత భవిష్యత్తుకు, జీవితానికి ఎంతో ఉపకరిస్తున్నాయని నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యము మనలను ఆయన కోరుకున్న రూపానికి మోల్డ్ చేస్తుంది. అది చాలా అద్భుతం. కనుక అట్టి అనుభవాల్లోనికి మనం ఎదగాలని నేను కోరుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. ప్రపంచంలో ఏ సమాధికి కలుగనటువంటి పరిస్థితి యేసు సమాధికి కలిగింది. సాయంకాలము 6 గంటలకు ఆయనను సమాధి చేశారు. సమాధి చేసిన తరువాత అదే సాయంకాలం ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరకు కలుసుకున్నారు. వెళ్ళి కూడుకొని వచ్చి కలుసుకున్నారు. ద గ్యాదర్ టుగెదర్. The next day, that is after the day of preparation, the chief priests and the Pharisees gathered before Pilate and said, "Sir, we remember how that impostor said." వంచకుడు, ఇంపోస్టర్, IMPOSTOR, ఇంపోస్టర్, సజీవుడు అతడు ఉన్నప్పుడు, ఆ వంచకుడు సజీవుడు ఉన్నప్పుడు అంటే ఇంపోస్టర్ అన్నప్పుడు వంచకుడు.
హౌ దట్ ఇంపోస్టర్ సెడ్. యేసుక్రీస్తు ప్రభు మీద ఎంత కోపం ఉందండి, ఎంత పగ, ఎంత ద్వేషం, ఎంత అసూయ, రగిలిపోతున్నారు ఆయన చనిపోయిన తర్వాత కూడా. చాలామంది ఇట్లానే ఉన్నారు. పైకి మత నాయకులు, హృదయంలో ద్వేషం. ఎట్లా సాధ్యం అండి? బోధకుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఒకరిని ద్వేషించటానికి హృదయాన్ని నిబ్బరపరుచుకోవటం, అదే వారిలో వైఫల్యము. పిలాతు నద్దకు కూడుకొని వచ్చేశారు. కూడుకొని వచ్చి మరునాడు సిద్ధపరచు దినం, మరుసటి దినం అక్కడ వారు అంటున్నారు, అయ్యా సార్, ఎంత మర్యాదో! యూదుల రాజైన యేసుక్రీస్తు పట్ల ఇంపోస్టర్, వంచకుడు అన్నారు. రోమా ప్రభుత్వ అధిపతి, గవర్నర్ అయినటువంటి పిలాతుని సార్ అంటున్నారు. ఈ సంభాషణలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎవరో బయట వ్యక్తిని సార్ అంటున్నారు, తమ కొరకే వచ్చిన యేసుక్రీస్తును వంచకుడు అంటున్నారు. ఇది నేటి క్రైస్తవ్యంలో కూడా కొనసాగుతుంది. కొందరు ఇట్లా ఉన్నారు. క్రైస్తవునికి విలువ ఇచ్చుకునే పరిస్థితి కనపడటం లేదు. బోధకుడు మరొక బోధకుడు గౌరవించుకుని సహించే పరిస్థితి కనపడటం లేదు. కానీ బయట వారిని గౌరవిస్తున్నారు, లోపటి వారిని గౌరవించలేకపోతున్నారు. ఆనాటి ప్రధాన యాజకుల యొక్క మనస్తత్వం ఈనాడు కొందరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 3 దినములైన తరువాత నేను లేచెదను అని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించు. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారండి, వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి సోదరులారా. వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారంటే యేసు ప్రభు యొక్క డెడ్ బాడీకి వచ్చి శిష్యులట వచ్చి ఎత్తుకెళ్ళిపోతారట. ఎత్తుకెళ్ళి ఆయన లేచాడని ప్రచారం చేస్తారట. లేస్తే చూసినోడెవడు చెప్పాలి కదా. ఎలా కనపడ్డాడు, ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, ఎక్కడ కనపడ్డాడు, ఎందుకు కనపడ్డాడు, ఏమైంది కనపడితే ఇవన్నీ చెప్పాలి కదా. ఇన్ని ప్రశ్నలు ఉండగా వాళ్ళు అనవసరపు ఆందోళన వెలిబుచ్చుతున్నట్టుగా అనిపించింది పిలాతుకి. ఏమిటా చనిపోయినోడు తిరిగి లేస్తానని ఆయన చెప్పటం ఏమిటి? మీరు వచ్చి మమ్మల్ని కాపలాలు గాయమంటూ ఏంటి సమాధికి? ఏ సమాధికి కూడాను కాపలా జరగలేదండి. ఏ సమాధికి కాపలా లేదు. నేను ఎప్పుడో ఒకప్పుడు విన్న గుర్తు, ఒక అతను నేను తిరిగి లేస్తాను 3వ రోజున అని చెప్తే ఆ కుటుంబ సభ్యులు ఇలా సమాధి తవ్వారట. ఎందుకు లేస్తాడు? లెగల తీసుకెళ్ళి వేరే ఊర్లో సమాధి చేశారని విన్నాను నేను. అలా చెప్పుకునే వాళ్ళు చరిత్రలో ఉండుంటారు కానీ చెప్పి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు అక్కడే. అయినా సరే వాళ్ళు ఒక నెపం పెట్టారు. ఏమిటంటే శిష్యులు తీసుకొని పోతారేమో. శిష్యులు ఉన్నారు కదా పిరికివారు. కానీ వాళ్ళు వచ్చి సమాధి తవ్వేసి యేసుప్రభుని తీసుకెళ్ళిపోయి ఆయన తిరిగి లేచేసాడు హో అని ప్రయత్నం చేసేస్తే మా పరువు ఏమైపోతుంది? ప్రజలందరూ మా మీద తిరగబడతారు. మొదటి వంచన కంటే కడపటి వంచన దారుణం ఉంటున్నారు. మేమింత కష్టపడి ఆయన చంపేసి చేతులు కడుక్కున్నాం అమ్మయ్య అని అనుకుంటుంటే ఈ రూమర్కి ఎందుకు మేము చోటు ఇవ్వాలయ్యా అని చెప్పి వాళ్ళు ప్రజలు మా మీద తిరుగుబడతారు అట్లాంటిది జరిగితే కనుక. కాబట్టి సమాధికి భద్రం చేయమన్నారు. దానికి పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు భద్రం చేసుకుని సమాధిని భద్రము చేయండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసింది.
అంత స్పెషలేనండి యేసు ప్రభు విషయంలో. సమాధికి ముద్ర వేశారు, రాతికి సంకెళ్ళు వేశారు. ఎంత ఆశ్చర్యం! ఎక్కడ ప్రపంచంలో ఏ సమాధికి కూడా జరుగునటువంటి విధానము యేసు సమాధి పొందినట్లుగా మనం చూస్తాము. యేసును వంచకుడు అన్నారు, యేసు శిష్యులను దొంగలన్నారు. యేసు శిష్యులు రూమర్స్ క్రియేట్ చేసేటువంటి వ్యక్తులని చెప్పి అని అన్నారు. అదే యేసు శిష్యులు అపోస్టల్స్గా ప్రపంచానికి సువార్తను తీసుకుని వెళతారని వారికి తెలియదు. సోదరుడా, సోదరి, మనం కొందరి పైన కొన్ని దురభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటాం. అది మంచిది కాదు. శిష్యులు వస్తారు, ఎత్తుకెళ్ళిపోతారు, మృతుల్లో నుండి లేచారని ప్రజలతో చెబుతారు. ఇవన్నీ గ్యాసిప్స్. ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన మాటలు తప్ప అక్కడ ఉందా? కనుక సమ్ టైమ్స్ మనమే గ్యాసిప్స్, ఈ అబద్ధ ప్రచారాలు మనమే చేసేస్తుంటాము. జాగ్రత్త పడాలి. కొన్ని దురభిప్రాయాలు, కొన్ని అనుమానపు అభిప్రాయాలు, ప్రిజుడీస్ మనల్ని కొన్ని సందర్భాల్లో మనుషులను సరిగా అర్థం చేసుకోకుండా చేస్తాయి. నిజం ఇది. చాలా సందర్భాల్లో నేను గమనించాను. మనం ఇతరులను అర్థం చేసుకునే విషయంలో సరైన అవగాహన లేకపోవటానికి మనలో అప్పటికే ఉన్న దురభిప్రాయాలు. కనుక ఒక మనిషిని నమ్మనప్పుడు ఆ మనిషిని గురించి ఎంత మంచి విన్నా మంచిగా భావించలేడు. కనుక ఈ దురభిప్రాయాలు హృదయంలో ఉండి ఒక అద్భుత మహిమోన్నత కార్యం పునరుద్ధానం జరిగితే ఆ దురభిప్రాయానికే లోబడి కట్టుబడ్డారు తప్ప ఎక్కడా కూడాను వాళ్ళు నూతనత్వాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. చాలా ప్రమాదం అండి. మనస్సు చాలా చంచలం, మనసు చాలా వికెడ్, చెడ్డది. కనుక ఈ చెడ్డ మనస్సు మనుషులను ఏం చేస్తుంది? చెడుగా ఆలోచింపజేస్తుంది, చెడుగా మాట్లాడింపజేస్తుంది, చెడుగా పనిచేసేట్లు చేస్తుంది, చెడుగా అవతల వారి పట్ల ప్రవర్తించేటట్లు చేస్తుంది. కనుక వాళ్ళు వచ్చి ఆ 3 దినములు అంటే 3 దినాలు 3 పగళ్ళు రాత్రులు యేసు సమాధికి కాపలా కాస్తారు. రోమన్ సైనికులను తీసుకొని పోయారు. రోమన్ సైనికులు ప్రాణమన్న వదిలేస్తారు కానీ కాపలాలో రాజీ పడరు. అట్లాంటి వారు మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ విట్నెసెస్ ఫర్ ద రిజరెక్షన్ వాళ్ళే. మనం గట్టిగా మాట్లాడితే ప్రభు పునరుద్ధానుడై కనపడింది మగ్దలైన మరియకు ప్రత్యక్షత అని చెబుతాం, కానీ పునరుద్ధానం జరిగింది అంటానికి సాక్షులు ఎవరయ్యా అనంటే ఆ రాణువ వారి చచ్చిన వారిలా పడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు లేచారు, వెళ్ళారు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? 28వ అధ్యాయం 11వ వచనంలో చెబుతారు, 12వ వచనంలో పెద్దలతో కూడా సమాలోచన చేశారట. వాళ్ళు కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చిన జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. జరిగిన సంఘటనలన్నీ చెప్పేశారు. అంటే పునరుద్ధానం జరిగింది అనే సంఘటన యావత్తు పూసగుచ్చినట్లుగా ఆ కావలి వారు తీసుకొచ్చి ప్రధాన యాజకులతో చెబితే వారు పెద్దలతో కూడా ఆలోచన చేస్తున్నారు, ఏం చేయాలి, ఏం చేస్తున్నారు. ఎంత దారుణం అండి! వాళ్ళు తమ తప్పు సరిచేసుకుని ప్రభు మమ్మను క్షమించు దేవుని కుమారుడా అని పరిగెత్తుకొని రావాల్సింది. కానీ అలా రాకుండా పెద్దలను పిలిచి మాట్లాడుకున్నారు. అంటే ఒక తప్పు చేసిన వాడు మరో తప్పు చేయటానికే సమాలోచన చేస్తున్నాడు తప్ప ఆ తప్పు సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. ఇది మనలో కూడా చాలా సందర్భాలు వస్తుంది. ఒక తప్పుకి ఇంకో తప్పు యాడ్ చేస్తున్నాం. మన మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది, ఇది తప్పు, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చెయ్యవద్దు,
ఇలా చేస్తే ఇట్లాంటి కండిషన్ వస్తుంది అన్నీ చెబుతూనే ఉంటుంది, మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. అయినా ఆ స్వరాన్ని పక్కకు నెట్టేస్తుంటాం మనం. ప్రధాన యాజకుడు ఏమిటి? యేసు దేవుని కుమారుడిని రుజువైందని తన పెట్టిన పని వాళ్ళే, తాను పనిలో పెట్టిన పని వాళ్ళే వచ్చి చెబుతుంటే పెద్దలను పిలిపించి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, ఆ మాట అండర్లైన్ చేయండి, ద్రవ్యం ఇచ్చి కాదు, చాలా ద్రవ్యము, ఏ సఫిషియంట్ సమ్ ఆఫ్ మనీ టు ద సోల్జర్స్ అండ్ దే గేవ్ ఏ సఫిషియంట్ సమ్ ఆఫ్ మనీ టు ద సోల్జర్స్. ఆ సైనికులకు సఫిషియంట్ సమ్ ఆఫ్ మనీ, కావలసినంత కోరుకున్నంత ధనం ఇచ్చి అబద్ధం చెప్పమన్నారు. ధనం ఇచ్చి అబద్ధం చెప్పమన్నారు. ఏమిటంటే అబద్ధం? మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుపోయారని మీరు చెప్పండి. ఏమండి, అతని శిష్యులు ఎత్తుకుపోయారు, రాత్రిపూట వచ్చారు అని నిద్రపోతున్న మీకు ఎట్లా తెలుసు? సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్. అతని శిష్యులు వచ్చారని ఎట్లా తెలుసు? మేము నిద్రపోయినప్పుడు అతని శిష్యులు వచ్చారని హౌ కెన్ యూ సే? ఎలా చెప్పగలవు? నువ్వు డ్యూటీలో వాస్తవంగా మరి ఈ కండిషన్ బట్టి వాడికి శిరశ్ఛేదనం పడాలి, శిక్ష. ఆ సైనికులకి శిరశ్ఛేదనం పడాలి డ్యూటీలో చేసిన తప్పిదాన్ని బట్టి. కానీ దాన్ని డబ్బిచ్చి కవర్ చేశారండి. ఇవాళ కూడా చాలామంది డబ్బు ఇచ్చి శిక్షలు పడకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను చెప్పను, పేర్లు చెప్పను, ఫలానా వారికి డబ్బులు ఇచ్చి తప్పించుకుంటున్నారని చెప్పను. సాక్షులకు డబ్బు ఇస్తున్నారు, న్యాయవాదులకు డబ్బు ఇస్తున్నారు, ప్రతి న్యాయవాదులు కొనేస్తున్నారు, లేదంటే అరెస్ట్ చేసే వాళ్ళను పక్కదారి పట్టించేస్తున్నారు. చాలా ఇంటెలిజెంట్గా డబ్బిచ్చి క్రైమ్ నుంచి తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆనాడు కూడా వాళ్ళు చాలా ధనం ఇచ్చి వారితో అబద్ధం ఆడిచ్చారు. అబద్ధం చెప్పినందుకు వాళ్ళని కాపాడేశారు. మళ్ళీ అబద్ధం చెప్పిన దాన్ని నమ్మటానికి జడ్జికి డబ్బులు ఇవ్వాలి కదా. అబద్ధ సాక్ష్యాన్ని క్రాస్ చెక్ చేస్తే తెలిసిపోదా? మరి క్రాస్ చెక్ ఎందుకు చేయలేదు? మనకు వకీళ్ళు ఉన్నారు కదా, న్యాయవాదులు ఉన్నారు కదా, మన తరపు నుండే వకీలు క్రాస్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? జడ్జి దాన్ని చూస్తూ ఉంటాడు, ఆ వకీలు వాదిస్తున్నాడా లేదా సరిగా అనేది ఆయనకు అర్థమైపోతుంది. న్యాయమూర్తికి తెలిసిపోతుంది అవతల న్యాయవాది డబ్బు తినేశాడు లేదనేది. కనుక యేసు ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని అబద్ధంగా క్రియేట్ చేయటానికి వాళ్ళు సక్సెస్ఫుల్ ప్లాన్ చేశారు. ఇట్లాంటి ప్లాన్స్ ఎవరు చేసినా వారు నష్టపోతారు. చాలామంది చాలా సందర్భాల్లో కూర్చుని చెడు కొరకు ఆలోచనలు, చెడును నడిపించడానికి ఆలోచనలు చేస్తుంటారు. కనుక అటువంటి దౌర్భాగ్య పనులు చేయకూడదు. అలా చేసిన వారు అగ్నిగుండం పాలవుతారు. ప్రభువు యొక్క తీర్పు వస్తోంది. ఆ తీర్పు దినాన ఎవ్వరూ తప్పించుకోలేము. మనం ఏం చేసామో అవన్నీ కూడా ఆయన ముందుకు వచ్చేస్తాయి. నువ్వు చీకటిలో చేసిన, రహస్యంగా చేసిన ప్రతిదీ కూడా ఆయన ఒక దినాన్ని నిన్ను ప్రశ్నించేటువంటి దినం ఉంది, రాబోతోంది. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ట్రాన్స్పరెంట్. పారదర్శకంగా నిన్ను నువ్వు చేసుకోగలగాలి. నేనందుకే ప్రతిసారి ప్రభువుని క్షమాపణ అడుగుతాను. ప్రతి మాట విషయంలో, ప్రతి చూపు విషయంలో, ప్రతి పని విషయంలో, ప్రతి పలకరింపు విషయంలో, ఒక వ్యక్తితో మాట్లాడే విషయంలో, కలిసి పనిచేస్తున్న విషయాల్లో, ఎన్నింటిలో నా హృదయం నేరారోపణ చేస్తుందో వాటన్నింటి విషయాన్ని ప్రభు ఎదుట పెట్టి నేను క్షమాపణ కోరుకుంటూ ఉంటాను. దానికి ఎక్కువ టైం తీసుకుని నేను వెరీ షార్ట్ టైం సెటిల్మెంట్స్ విత్ గాడ్. ఒక్కసారి నెలంతరం సరిపడ కూర్చుందాం అనుకో. నేను ఎప్పటికప్పుడే ఏ దినం కాదని, ఏ గంట కా గంట, ఏ గడియ కా గడియ
సోదరుడా, సోదరి, దిస్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. ఇది జీవిత విధానం దేవుడు నిర్ణయించినటువంటిది. పశ్చాత్తాపడటం నేర్చుకోవాలి మనం. కానీ వాళ్ళు పాపాన్ని మరింత కుటిలంగా మరొక పాపం చేత కప్పాలని ప్రయత్నించారు. దిస్ ఈజ్ ద వే ఆఫ్ అన్బిలీవర్స్. తప్పిదాన్ని మరో తప్పుతో కప్పటం అవిశ్వాస పని. తప్పిదాన్ని పశ్చాత్తాపం చేత ఒప్పుకొని విడిచిపెట్టడం విశ్వాసి యొక్క లక్షణం. నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా ఒకసారి ఆలోచించు. ఇది అధిపతి చెవిని బడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందరగా కలుగకుండా చేస్తాం అని చెప్పిరి. భరోసా ఇచ్చారన్నమాట. మీరు అబద్ధం ఆడండి, అధిపతి చెవిని పడకుండా, ఒకవేళ పడితే కూడా మేము అతనిని సమ్మతిపరుస్తాం. ఇది ఇంగ్లీష్లో చదువుతాను, ఈ వచ్చినాన్ని ఒకసారి చూడండి. And if this comes to the governor's ears, and if this comes to the governor's ears, we will satisfy him and keep you out of trouble. We will satisfy him and keep you out of trouble. మీకు సమస్య లేకుండా మేం చూసుకుంటాం. హత్య చేసేవాళ్ళు సుపారీ ఇచ్చేప్పుడు హంతకులకు అదే చెప్తారు, ఏమన్నా అయితే మేము చూసుకుంటాం అయ్యా. ఇకేముంది, వాళ్ళు చెలరైపోయి హత్యలు చేస్తారు. దోపిడీలు చేసేవాడు మేము చూసుకుంటామని వెనకాల అన్నవాళ్ళు ఉంటే దోపిడీ చేసేస్తారు. కనుక అదే కదా ఈ మధ్యన అక్కడ ట్రైన్ తగలబెట్టిన సందర్భంలో అందరి మీద కేసులు కట్టమన్నారు ప్రభుత్వం. వెనక ఎవడో ఉంటాడు చెబుతాడు, తగలబెట్టండి నేను చూసుకుంటాడు, తగలబెట్టేశారు. నేను ఈ మధ్యన మోటార్ బైక్ మీద విశాఖపట్నం వెళుతున్నప్పుడు మహేంద్ర చూయించాడు. అన్న ఈ అన్నవరం ఆ ప్రాంతంలో పక్కన కాలిపోయిన భోగిలో పక్కన పెట్టున్నాయి. వెనకుంటే ఏదైనా చేయటమేనా? వెనుకున్నవాడు ముందున్నవాడు ఇరువురు దేవుని దృష్టిలో శిక్షార్హులు కాదా? కనుక అబద్ధాన్ని చెప్పించారు, అబద్ధం చెప్పించి అబద్ధాన్ని సంరక్షించారు. How they can be called as the servants of God? I am questioning. నేను ప్రశ్నిస్తున్నాను, ఎట్లా దేవుని సేవకుడు అవుతావయ్యా నువ్వు? ఎట్లా ప్రధాన యాజకుడు అవుతావు? ప్రజల పెద్దవు అవుతావు? ఒక మోసాన్ని వైట్ చేయడానికి ప్రయత్నం చేస్తే హౌ కెన్ యూ కాల్డ్ యాజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్? దైవజనుడు అవుతావు. కనుక ఇక్కడ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు రాస్తున్నాడు. ఎంతోమంది నెగటివ్ క్యారెక్టర్స్ని ప్రభు మన కన్నుల ఎదుట ఉంచి మనము వారి వారి దౌర్భాగ్యులము కాకుండానట్లుగా మనకు హెచ్చరికకు ఆశ్చర్యకరమైన కృపా సమయాన్ని ఇస్తున్నాడు. అప్పుడు వారు ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ నేటి వరకు అనే పదం ఏంటో తెలిసిన, ఎంత పవర్ఫుల్ వాటికేమో తెలుసా? ఈ మధ్య నేను ఒక బుక్లో చదివాను, ఒక దొరగారు రాశాడు. ఆయన విమానంలో పోతుంటే పక్కన ఒక యూదుడు కూర్చున్నాడట. ఆయన అంటున్నాడట, యేసుక్రీస్తు ప్రభువు చనిపోలేదు, ఆ యొక్క శిష్యులు బాడీ ఎత్తుకుపోయినారు, రిజరెక్షన్ లేదు, పాడు లేదు, అదంతా ఫేక్, రిజరెక్షన్ ఈజ్ ఫేక్. 2000 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ యూదుల్లో అది ప్రసిద్ధి అయి ఉన్నది. దే డిడ్ంట్ బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళు ఇప్పటికీ నమ్మటం లేదు. ఒక అబద్ధాన్ని 2000 సంవత్సరాలుగా నమ్ముతున్నారండి. ఎంత విచారకరం అండి అది. ఒక అబద్ధాన్ని ఎంతకాలంగా నమ్ముతున్నావు నువ్వు? ఒక పాపాన్ని ఎంతకాలంగా కొనసాగించడానికి సహకరిస్తున్నావు? ఒక అబద్ధ సాక్ష్యాన్ని ఎంతకాలం నువ్వు నమ్మిస్తావు ప్రజల్ని? జాగ్రత్త, అబద్ధాన్ని ఆశ్రయించద్దు, అబద్ధ సాక్ష్యం ఆశ్రయించద్దు. డబ్బు కొరకు అమ్ముడిపోవద్దు, డబ్బు కొరకు అమ్ముడిపోవద్దు, డబ్బును బట్టి మాట మార్చద్దు. ఆనాడు వాళ్ళు అలా చేశారండి. చేయించింది దేవుని సేవకులు, చేసింది అన్యులు.
అన్యుల చేత దేవుని సేవకులు పాపం చేయించారు. సాధారణంగా దైవ సేవకులు అన్యులను పాపం నుండి విమోచించే దిక్కుగా నడిపించాలి. కానీ వారే పాపం చేయిస్తే, నేనే లంచం ఇప్పిస్తే, నేనే వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తే, నేనే త్రాగుడిని ప్రోత్సహిస్తే హౌ కెన్ ఐ ఎస్కేప్? అది నన్ను ఎప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను. ఆ సమాధికి సంకెళ్ళు వేసి కాపలా కాశారు. ఆయన పునరుద్ధానాన్ని అబద్ధంతో కప్పేయాలనే ప్రయత్నం చేశారు. ఒక దినాన యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఏమని జవాబు చెబుతారు? నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు పత్తేబాద్ నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి ద్వితీయ కుమార్తె డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్ గార్ల ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సహకారాన్నిచ్చారు. వీరి బిడ్డ డానియల్ను ప్రభు దీవించినట్లు ప్రార్థించండి. అటువలనే జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్, క్రిస్టినా కీర్తన గారులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. ఘనత, మహిమ, ప్రభావాలను మీరే పొందండి. డాక్టర్ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి, డానియల్లను ఆశీర్వదించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక.